ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలో కౌంటింగ్ పూర్తయిన తర్వాత మరి కూటమి అభ్యర్థి అవిజయం పాలు అవడం చూస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర నుంచే కూటమి ప్రభుత్వం పతనం కౌంట్డౌన్ మొదలైంది అని పూర్తి స్థాయిలో తేటతెల్లమవుతా ఉంది. ఏదైతే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో మరి ఉపాధ్యాయుల తీర్పు మరి దాంతోపాటు ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలున్న ఉపాధ్యాయులు కూడా దీంట్లో మరి ఓటర్లుగా ఉంటూ మరి వారి తీర్పును చూస్తూ ఉంటే కూటమి అభ్యర్థికి సుమారుగా 30% ఓట్లు, సుమారుగా మిగతా ఇద్దరు అభ్యర్థులు చూస్తే 70% ఓట్లు వచ్చాయి. అంటే కూటమి అభ్యర్థికి కేవలం పోలేని ఓట్లలో 30% మించి ఓట్లు పడలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ఈ 9 నెలల కాలంలో కేవలం 9 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకతను తెచ్చుకొని ప్రజల నుంచి ఉపాధ్యాయుల ద్వారా వచ్చిన